రాకాస సినిమా గురించి ఫ్యాంటసీ. వా, మీరే ఫస్ట్ అండి ఫ్యాంటసీ అన్నారు, అందరూ హారర్ కామెడీ అన్నారు. థ్యాంక్ యూ. ట్రైలర్ లో అది బాగుంది, ఓ స్త్రీ రేపు. హారర్ కామెడీ అలా చూసుకుంటే నేను అసలు హారర్ చూడను, నాకు చాలా భయం. నేను ఇప్పటి వరకు చాలా సర్ప్రైజ్ అయ్యా. అండ్ దెన్ ఇంకోటి హ్యాపీ ఎందుకంటే నాకు అది బాగా నచ్చింది. డ్రామా అండ్ కామెడీ అండ్ ఫ్యాంటసీ ఏదైతే ఉందో అది ఇట్స్ నాట్ ఈజీ. మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం నచ్చింది, ఏంటది? ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్పలేను. బట్ మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో స్టోరీ వింటారా, ప్రొడ్యూసర్ పాయింట్ లో కూడా వింటారా? ఫస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వింటానండి. ఎందుకంటే అంటే ఆ స్ట్రెంగ్త్ గానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఎట్లా అని చాలా మంది భయపడతా ఉంటారు చిన్న దీనికే. అంటే నేను ఎప్పుడు సంథింగ్స్ మనం వర్క్ చేసేటప్పుడు ఆ మూల నుంచి వర్క్ చేయకూడదు. అంటే బాబోయ్ ఇది అవుతుందేమో అంటే పక్కా అవుతుంది. ఇప్పుడు ఆమె మానస శర్మ గారి కథ చెప్తే మీరు ఒపీనియన్ అంటే మీరు ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్ గానీ వేరే తీసుకుంటారు, లేదా మీ థాట్స్ అంటే ఏదన్నా తేడా కొడుతుంది అంటే మీరు డిస్కస్ చేసుకుంటారా? మా యాక్చువల్లీ నాన్నతోటి సినిమా మీ అన్న అంటే ఇప్పుడు జోకేర్ నాతో ఇప్పుడు సినిమా శరణ్ అనుకుంటా సార్, చిన్నప్పటి నుంచి సినిమా సినిమా చాలా అంటే నచ్చిన కథ, నేను దానికి యాజ్ అ ప్రొడ్యూసర్ న్యాయం చేయగలుగుతాను అనుకున్న వెల్కమ్ టు సినిమా ఎక్స్ప్రెస్. రాకాస సినిమా ఏప్రిల్ 3న విడుదలవుతుంది. ఆ సినిమా ప్రొడ్యూసర్ నిహారిక గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? రాకాస సినిమా గురించి చెప్పండి. ఫ్యాంటసీ. మీరే ఫస్ట్ అండి ఫ్యాంటసీ అన్నారు, అందరూ హారర్ కామెడీ అన్నారు. థ్యాంక్ యూ. హారర్ లేదండి, అంటే హారర్ ఉంటుంది కానీ ఫ్యాంటసీ అంత మోతాదులో కాదు. ఫ్యాంటసీ కామెడీ మెయిన్ ఎలిమెంట్స్, మెయిన్ థీమ్స్. హారర్ ఉంటుంది కొంచెం. కానీ అంటే ఊరు ప్రాబ్లము అన్న థీమ్తో ఈ మధ్య కొన్ని సినిమాలు వచ్చాయి. అంటే మీది ఏ విధంగా డిఫరెంట్ గా ఉండబోతుంది? ఊర్లో ఏదో జరగబోతోంది అంటే మీ టీజర్ ట్రైలర్ లో కూడా అదే నాది ఈ ఊరు వేస్తారని అనడం, ఆ తర్వాత ట్రైలర్ లో అది బాగుంది, ఓ స్త్రీ రేపు. ఎవరైనా ఇది చూసి అంటే కొన్ని జానరాస్ కి అందరూ అన్ని చేసేసారు. సో మనం కొత్తగా చేయడం లేదు, జస్ట్ లైక్ ద ప్యాకేజింగ్ ఆఫ్ ఇట్, లేకపోతే మనం జనాలకి ఇచ్చే ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుందేమో అని. ఆ వరల్డ్ కొన్నిసార్లు ఇట్ మైట్ లుక్ ద సేమ్. సో ఎవరైనా చూసి ఇట్లా ఏంటి వీళ్ళు స్త్రీ సినిమా లాగా చేశారు అనే ముందు మేమే స్త్రీ చేస్తాం, వేసేయండి ఏం పర్లేదు, ఎందుకంటే మన సినిమా అలా లేదు. సో ఇట్స్ ఐ ఫీల్ లైక్ మనమే అంత సీరియస్ గా తీసుకోకుండా ఏంటి మనల్ని అనేసారు, మనల్ని ఎలా అంటారు అని అవన్నీ అనే ముందే మనమే కొంచెం జోవియల్ గా మూడ్ సెట్ చేస్తే ఐ ఫీల్ లైక్ జనాలు కూడా అలాగే తీసుకుంటారని, అందుకే ఆ జోక్. అంటే ఇదేంటి ప్రెసెంట్ టైమ్ లో జరిగే ఒక ఫ్యాంటసీ కదా, లేదంటే ఏదైనా పీరియడ్ డ్రామా తీసుకున్నారు? పీరియడ్ డ్రామా ఏం లేదండి, ఒక వెరీ స్మాల్, అంటే ఈ కథ ఎక్కడ మొదలైంది అనేది కొంచెం బ్యాక్ స్టోరీ ఉంటుంది కానీ కథ అంతా ఈ టైంలో జరిగేది, ఇక్కడ జరిగేది. అంటే ఫ్యాంటసీ అంటే ఎంతవరకు ఉంటుంది సినిమాలో? మొత్తం సినిమా అంతా ఫ్యాంటసీనా, లేదా మధ్య మధ్యలో చిన్న ఫ్యాంటసీ సూపర్ నేచురల్ లాంటివి ఏమైనా వస్తాయా? సెకండ్ హాఫ్ ఇస్ ఫుల్ ఫ్యాంటసీ. ఫస్ట్ హాఫ్ లో ఒక అదే సినిమా అంతా 100% అనుకుందాం, 50% సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లో ఒక 30%. సో 70% ఇస్ ఫ్యాంటసీ. ఫ్యాంటసీ ప్లస్ కామెడీ 100%, ఫ్యాంటసీ అందులో 80%. అంటే మీకు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎప్పుడు చెప్పారు కదా ఇప్పుడు ఫ్యాంటసీ నడుస్తోందని ఈ స్టోరీని మీరు ఓకే చేయడం జరిగింది? ఒకటి ఏంటంటే ఏదో నడుస్తుంది కదా అని నేను యాక్చువల్లీ అలా చేసుంటే అసలు కమిటీ కుర్రోళ్ళే చేసేదాన్ని. చాలా సినిమాలు వచ్చాయి ఫ్యాంటసీ. యాక్చువల్ గా హారర్ కామెడీ అలా చూసుకుంటే నేను అసలు హారర్ చూడను, నాకు చాలా భయం. నేను ఇప్పటి వరకు నా లైఫ్ లో ఒక 6 సినిమాలు చూస్తుంటాను, హారర్ సినిమాలు, పుట్టినప్పటి నుంచి అస్సలు చూడను. అది కూడా ఇంకా 6వది మా బావ సినిమాని విరూపాక్ష చూడాల్సి వచ్చింది. ఇంకా మా ఫ్యామిలీలో మా బావ
యూనో చూడు చూడు నా మూవీ అన్నాడు. అంటే మీకు కంజూరింగ్ చూపించాలి అయితే. అసలు లేదండి, ఉమ్. నేను వెంటనే ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తా అలాంటి వాళ్ళతోటి. సో మా నాన్నకి చాలా ఇష్టం మళ్ళీ దెయ్యం కథలు. సో నేను ఫస్ట్ మాన్సా కథ చెప్పినప్పుడు అసలు ఈ జాన్రానే ఉంటుంది అనుకోలేదు నేను. ఎందుకంటే తను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అవన్నీ తీసి బెంచ్ లైఫ్ అని చెప్పి చాలా స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ యూనో ఎవ్రీడే మన కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ చేసే తను థీమ్స్ తీసుకునే తను ఫ్యామిలీ సడన్ గా కామెడీ ఉండింది, అది నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఇలా ఫ్యాంటసీ ఒక యూనో ఊరు ఈ వరల్డ్ అంతా చెప్తుంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. అండ్ దెన్ ఇంకోటి హ్యాపీ ఎందుకంటే నాకు అది బాగా నచ్చింది. ద స్వీట్ స్పాట్ ఆఫ్ డ్రామా అండ్ కామెడీ అండ్ ఫ్యాంటసీ ఏదైతే ఉందో అది ఇట్స్ నాట్ ఈజీ. 3 థీమ్స్ కరెక్ట్ లెవెల్స్ లో కలిపి ఫైనల్ ముద్ద చాలా కమ్మగా ఉండడం అనేది ఇట్స్ వెరీ రేర్. నేను మూవీ చూసిన తర్వాత నౌ ఐమ్ వెరీ హ్యాపీ నౌ. ఎందుకంటే నేను ఏదైతే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను, ఏవేవైతే ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను త్రూ అవుట్ ద ఫిలిం, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో నేను కూడా హారర్ కామెడీ నడుస్తుంది అని ఓకే చేశానని కాదు, నేను సర్ప్రైజ్ అయ్యాను. యాజ్ అన్ ఆడియన్స్ ఐ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు వాచ్ దిస్ ఫిలిం. నా దాకా వచ్చింది కదా, ప్రొడక్షన్ ఎందుకు చేయకూడదు. అంటే ఇందులో కోర్ పాయింట్ ఏంటంటే, అంటే జనరల్ గా సినిమాలు అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ మధ్యలో ఏదో రావడం, మళ్ళీ అమ్మాయి కోసం ఈయన ప్రయత్నాలు చేయడం, ఏదో అట్లా ఉంటాయి కదా. ఇందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు ఏం నచ్చింది, ఏంటది? ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్పలేను. బట్ కథంతా మనం హీరో పర్స్పెక్టివ్ లోనే చూస్తాం. అంటే హీరోకి ఎంతవరకు తెలుసో మనకి అంతే తెలుస్తుంది కథలో. వాడు తెలుసుకునే కొద్దీ మనం తెలుసుకుంటా ఉంటాం. సో ఆ అడ్వెంచర్ ఇది ఏదైతే ఉందో, నేను అది చాలా అంటే ఒక నరేషన్ లోనే నేను ఒక అడ్వెంచర్ ఫీల్ అయ్యి ఆ కామెడీకి నరేషన్ లెవెల్లోనే నేను నవ్వుతున్నానంటే పగలబడి, అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి యాక్టర్స్ వల్ల లేకపోతే మనం చేసే టేకింగ్ వల్ల అది ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఇంకెంత బెటర్గా అవుతుంది అని నేను ఊహించాను. సో నాకు అది దట్ వాజ్ ద రీజన్ నేను కథ ఒప్పుకోవడానికి. మనం బాగా చేయొచ్చు, మనం బాగా చేయొచ్చు. నా ప్రొడక్షన్ టీమ్ మీద నాకు చాలా నమ్మకం ఉండింది. అండ్ సంగీత్ అండ్ మేము ఎవరైతే యాక్టర్స్ తో చేస్తామో, గెటప్ శ్రీను, నయన్, వీళ్ళందరి మీద ఐ వాజ్ వెరీ షూర్ దట్ ఆల్రెడీ మనం 100% రాసుకుంటే యాక్టర్స్ ఒక 150కి తీసుకెళ్తారు. మనం 70లో రాసుకుంటే వాళ్ళు 100కి తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళకపోవచ్చు. ఆ బెట్ నేను ఎప్పుడు ఒక ఆయన 100 మనం రాసేసుకుందాం, దాని తర్వాత వాళ్ళు బెటర్ చేస్తే బెటర్, లేదు అంటే వీఆర్ ఆల్రెడీ అట్ 100%. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు మాన్సా మీద, తన రైటింగ్ టీమ్ మీద అండ్ మా ప్రొడక్షన్ మీద చాలా ఉండింది కాబట్టి ఇది నడుస్తుంది సినిమా. మనం ఒక ఎంటర్టైనింగ్ సినిమా ఇస్తున్నాం జనాలకి. ఎంటర్టైన్మెంట్ ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ అని అవ్వచ్చు. థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అరే ఒక 2.5 hours నేను నా రియల్ లైఫ్ నాకు గుర్తు రాలేదు. యూనో వాడు ఏం చూపిస్తే అది, నవ్విస్తే నవ్వించాడు, ఏడిపిస్తే ఏడిపించాడు, ఏ సినిమా అయినా అట్లా. అలా నేను ఎంటర్టైన్ చేయగలను, వాళ్ళని ఆక్యుపై చేయగలిగాను 2.5 hours 2 hours అంటే నేను సక్సీడెడ్ యాజ్ ఎ క్రియేటర్. అంతే, అందుకే చేశాను. మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో స్టోరీ వింటారా, ప్రొడ్యూసర్ పాయింట్ లో కూడా వింటారా? ఫస్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వింటానండి. ఎందుకంటే అసలు కథలో నేను నమ్మట్లేదు అంటే నేను అది ఎంత గొప్పగా సెల్ చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫస్ట్ కథ పరంగా నచ్చాలి, దాని తర్వాత అసలు ఈ కథని యాజ్ అ ప్రొడ్యూసర్ నేను మోయగలుగుతానా లేదా అని నేను నాతో చెక్ చేసుకుంటా. కొన్నిసార్లు చాలా మంచి కథలు వచ్చినా కూడా బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫిలిం, లేకపోతే వాళ్ళు చూసేటట్టు నేను చూడలేకపోవచ్చు. సో ఐ పాస్ ఇట్. నాకు డౌట్ఫుల్ గా ఉంటే నేను డైరెక్టర్ని నా దగ్గర సంవత్సరాలు ఇక్కడ సంతకాలు చేయించుకొని ఇరికించుకోవడం కన్నా, నేను చూడలేకపోతున్నానండి మీరు ఏం చేస్తున్నారు, ఇది యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు రాసి పెట్టలేదని నేను అనుకుంటాను, అలా కథ బ్యాడ్ అని కాదు, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి అని చెప్పేస్తాను నేను. సో ఫస్ట్ నేను ఆడియన్స్ లాగే చూస్తాను. సెకండ్ యాజ్ అ బిజినెస్ పరంగా కూడా చూడాలి. ఎందుకంటే ఫుల్గా ఆడియన్స్ పరంగా లేకపోతే ఒక ఆర్టిస్ట్ లాగా, ఒక క్రియేటివ్ పర్సన్ లాగా కథ బాగుంది అనుకుంటే మంచి కథలు ఎన్నని చేయగలుగుతాను నేను డబ్బులు లేకుండా. ఐ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ ప్రొడ్యూసర్ లాగా ఉండాలి. చాలా మంది డైరెక్టర్స్ కథలు మనం ప్రొడ్యూస్ చేసి మనం ముందుకు తీసుకురావాలి అంటే ఐ నీడ్ టు హ్యావ్ ద మనీ, ఐ నీడ్ టు బి అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, నాట్ జస్ట్ అ గుడ్ ప్రొడ్యూసర్. సో ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను.
అంటే మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఇస్తారు యాజ్ ప్రొడ్యూసర్ స్టోరీలో? వాళ్ళు అడిగిన వాళ్ళు కంఫర్టబుల్ అంత అండి. ఆయన మరీ ఐ డోంట్ సిట్ అండ్ కెలికాను స్క్రిప్ట్ ని. అగైన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తాను కాబట్టి నేను ఆడియన్స్ కి ఏం క్వశ్చన్స్ రేజ్ అవుతాయి అని అనిపించింది నేను అడుగుతా. వాళ్ళు నాకు ఆన్సర్ చేస్తే వెల్ అండ్ గుడ్, లేదు అంటే అక్కడ కొంచెం చెక్ చేసుకోండి. నాకు కూడా రైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ నేను ఫస్ట్ ఆ డైరెక్టర్ కంఫర్ట్ చూసుకుంటాను. యూనో మనకి తెలుసు కదా అని చెప్పి ఫ్రీగా ఎవరికి అడ్వైస్లు ఇచ్చేసి ఇలా మై వేస్ ద ఓన్లీ వే అనుకుంటే తప్పైపోతుంది. అది కూడా ఒక పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు. దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ స్టోరీ టెలింగ్. సో అది నేను నా డైరెక్టర్ని ఒక క్రియేటివ్ పర్సన్ లాగా ఎంత నమ్ముతాననే దాని మీద బేస్ చేసి ఉంటుంది. అండ్ మై డైరెక్టర్స్ ఇప్పటివరకు నేను చేసిన ఇద్దరు డెబ్యూస్ అయినా కూడా నేను వాళ్ళతోటి కూర్చొని కాన్వర్సేషన్స్ చేసుకొని డిస్కషన్స్ చాలా మంత్స్ చేసుకోవడం వల్ల నాకు వాళ్ళ మీద కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అందుకని వాళ్ళు ఎంతవరకు కంఫర్టబుల్ అంతే చెప్తాను. అంటే స్టోరీ వచ్చినాక బడ్జెట్ ఇంత అనుకొని కాస్టింగ్కి వెళ్తారా, లేదంటే డైరెక్టర్ ప్రిఫర్ చేస్తారా ఈ కాస్టింగ్ అని మీరు సజెస్ట్ చేస్తారా, ఎట్లా అవన్నీ ఆ క్యాలిక్యులేషన్స్? ఈచ్ సినిమాకి అది డిఫరెంట్ అండి. నాకు ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళకి నా దగ్గరికి రాకముందే 15 మంది 11 అబ్బాయిలు, నలుగురు అమ్మాయిల్లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనుకుంటా. మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, మా కో ప్రొడ్యూసర్, వీళ్ళందరూ అమ్మాయిలు 4 ఫిక్స్ అవ్వలేదు, మా దగ్గరికి వచ్చాక ఫిక్స్ అయ్యారు. కానీ ఈ ఫస్ట్ 11 మంది ఎవరైతే ఉన్నారో నా కథతో పాటు వచ్చారు వాళ్ళు. అండ్ నాకు ఎవ్వరు తెలియదు, అందరు కొత్త వాళ్ళు, ఒక్క సినిమా కూడా చేసిన వాళ్ళు లేరు అందులో. ఒక యాక్టర్ యూట్యూబ్ లో సిరీస్ చేస్తారు, ప్రసాద్ బేరా, తను ఒక్కళ్ళే. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అది నా ఫస్ట్ సినిమా, నేను కొత్త డైరెక్టర్ నమ్మదు. ఇంతమంది నాకు కూడా కొంచెం బెరుకుంది స్టార్టింగ్ లో. ఎలా చేస్తాం, పోనీ ఎవరైనా సగం మందిని తెలిసిన వాళ్ళని సగం మంది తెలియని వాళ్ళని అంటే, నాకు వాళ్ళ మీద ట్రస్ట్, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు, ఇది పుల్ ఆఫ్ చేస్తారని నమ్మకం వాళ్ళతో ట్రావెల్ చేశాక వచ్చింది. సో ఆ ఫ్యూ మంత్స్ నేను చూసి వాళ్ళు ఎంత చేస్తున్నారు క్యారెక్టర్ కోసం. 4 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు వాళ్ళందరూ. ఒక ఫ్యామిలీ బ్రేక్ చేసినట్టు అనిపించేది నాకు ఇఫ్ ఐ బ్రోక్ ఇట్ ఆఫ్. అండ్ వాళ్ళందరికీ ఒక పర్సనల్ యూనో వాళ్ళందరికీ చాలా పర్సనల్ ఈ సినిమా. ఏదో వచ్చాం, యాక్ట్ చేసాం, వెళ్ళిపోతున్నాం, డబ్బులు ఇస్తున్నారు అని కాదు. అందరికీ ఇట్ వాజ్ లైఫ్. కమిటీ కుర్రోళ్ళు చాలా మందికి ఇట్ వాజ్ లైఫ్. అండ్ నేను ఎంతవరకు చెయ్యాలి ఇది అనే తీసుకున్నాను. వంశీ దాంట్లో ఎంతవరకు వాళ్ళకి చేయగలుగుతాను. మాన్సా దాంట్లో సంగీత, మాన్సా ఆల్రెడీ చాలా కథలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. మాకు చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి. సంగీత్కి నచ్చిన తర్వాత మాన్సాను నిహారిక గారికి చెప్దాం ఒకసారి, మనం ఆల్రెడీ వర్క్ చేసాం కదా. సో అది నేను వినిన తర్వాత నాకు చెప్పాను, మీకు చాలా ఎక్సైటింగ్ అనిపించి, సరే ఓకే చేసేద్దాం అయితే ఇది అనుకున్నా. సో సంగీత్ తను ఒకరు ముందే అసోసియేట్ అయ్యి వచ్చారు. మిగతా వాళ్ళందరూ మేము కూర్చొని మనకి ఎవరు కంఫర్టబుల్. నేను ఎప్పుడు కొత్త డైరెక్టర్ అన్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా అదర్ టెక్నీషియన్స్ కూడా. మనం చాలా కొత్త అయినప్పుడు మనకి కొన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళు చుట్టూ ఉంటే మనకి ఆన్ సెట్ షో కొన్ని మీ పని మీరు చూసుకుంటే చాలు, అన్ని జస్ట్ ఓకే అవుతుందా అనుకుంటే చాలు, కానీ మనం స్ట్రెస్ తీసుకోకర్లేదు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటే. సో అలా మేము సెట్ చేసుకుంటాం. బట్ అసలు ఖచ్చితంగా సస్సే మీరు నువ్వు వీళ్ళతోనే చేయాలి అట్లా ఏం చెప్పం. కానీ కమిటీ కుర్రాళ్ళతో చూస్తే కనుక ఇది బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పెట్టారు, మీరు చాలా ఎక్కువ పెట్టారు. చాలా ఎక్కువ పెట్టినట్టు కనిపిస్తుందండి, కానీ చాలా ఎక్కువ పెట్టలేదు, కొంచెం ఎక్కువ పెట్టారు. బిజినెస్ కూడా అయిపోయింది అనుకోండి అన్ని. ఇప్పుడు అందరూ ఓటీటీ వాళ్ళు మీ వెనకాల తిరుగుతున్నారు. అయ్యో అట్లా ఎప్పుడైనా ఓటీటీ వాళ్ళ వెనకాల మనమే తిరగాలండి, మన వెనకాల ఓటీటీలు తిరగరు. అంటే వాళ్ళు మన వెనకాల తిరిగితే వాళ్ళకి మనం కావాలన్న డౌట్ వాళ్ళకి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు తిరగరు, మనల్ని తెప్పించుకుంటారు. మనం కూడా తిరుగుతాం అంతేగాని. బట్ ఎప్పుడైనా ప్రొడ్యూసర్ ఎలా వర్క్ చేస్తారు అని వాళ్ళకి ఒక ఐడియా ఉండి మనం కథలు ఎలా తీస్తున్నాం. అందుకని అంటున్నా దట్ జెన్యూనిటీ, కథలు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది జస్ట్ ఆ ప్రాజెక్ట్ కి కాదు, నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది థాట్. అంటే మీకు మరి అంటే ఈ ఏజ్ లో ఎట్లా అబ్బింది అన్నట్టు స్టోరీ సెలెక్షన్? ఇప్పుడు మీరు 2016 లో ఈ రోజు వెబ్ సిరీస్ అంటున్నారు కదా, మీరు 10 years బ్యాకే చేసేసారు యూట్యూబ్ లో వెబ్ సిరీస్. అవన్నీ ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి, ఇంకా అవన్నీ స్టార్ట్ చేశారు అప్పుడే.
ఇప్పుడు వెబ్ సిరీస్ లని అందరూ స్టార్ట్ చేస్తారు. యా అప్పుడు ఇంకా యంగ్ మీరు, అప్పుడు కూడా ప్రొడ్యూస్ చేశారు అవి అందులో. అవన్నీ నేనే ప్రొడ్యూస్. అవును. అంటే ఎట్లా మీ తాలూకా అంటే ఆ స్ట్రెంగ్త్ గానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ గానీ ఎట్లా అండి? చాలా మంది భయపడతా ఉంటారు చిన్న దీనికే. అంటే నేను ఎప్పుడూ సమ్ థింగ్స్ బిలీవ్ చేస్తుంటానండి. ఏంటంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్‌గా నేను చాలా కష్టపడతాను, నేను చాలా కష్టపడతాను అని చాలా మంది చెప్తారు. కష్టపడినంత మాత్రాన మనకి సక్సెస్ రావాలని లేదు. కొన్నిసార్లు స్కిల్ ఉంటుంది. చాలా మందికి టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉన్నంత మాత్రాన మనకు సక్సెస్, పేరు రావాలని లేదు. ఐ బిలీవ్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో కొంత లక్ మీద ఆధారపడి ఉంటుంది అని. అది నేను నమ్ముతాను. నాకు యాక్టింగ్‌లో ఎంతవరకు సహకరించిందో తెలీదు గానీ, యాస్ ఎ ప్రొడ్యూసర్ మంచి కథలు వెతుక్కుంటూ నా దగ్గరకొచ్చాయి. అది నేను లక్‌లా ఫీల్ అవుతాను. అండ్ అవి నేను రికగ్నైజ్ చేశాను అంతే. ఆ రికగ్నైజ్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అదే అండి. దీని మీద నేను ఎంత చేసుకోవచ్చు, దీని మీద ఎంత చేసుకోవచ్చు అని ఫస్ట్ ఆ థాట్ ఉండాలి. ఫస్ట్ ఆ థాట్ ఉండకూడదంట. ఫస్ట్ క్రియేటివ్‌గా థాట్ చేయాలి. ఎందుకంటే మనం ఎంత సినిమా సినిమా అంటుంటే అన్నా కూడా మనం కళామ తల్లి గదా! అంటే రిస్క్ చేస్తున్నాం అన్న భావన ఉండకూడదు అంటారా? ఫస్ట్ కథని కథలా వినాలి. దాని తర్వాత నేను ఇది చేయగలుగుతానా, నేను ఇది అమ్మగలుగుతానా, నేను జనాల దాకా తీసుకెళ్ళగలుగుతానా, నేను హిట్ చేయగలుగుతానా అనేది తర్వాత థాట్. ఫస్ట్ కథను వినండి. కథ వినక ముందే చాలా మంది ఎవరు హీరో అనుకుంటున్నాం, ఎవరు హీరోయిన్ అనుకుంటున్నాం బడ్జెట్ ఎంత? చెప్పి ఐ ఫీల్ లైక్ మీ దాకా వచ్చారు అంటే మీరు చేయగలుగుతారన్న నమ్మకంతో వస్తారు డైరెక్టర్స్. ఫస్ట్ కథను కథలా వినిన తర్వాత ఇది మన నేను ఎందుకంటే కొన్నిసార్లు నేను చెప్పాను మీకు ఇందాకే. కొన్ని చాలా మంచి కథలు వచ్చాయి. కానీ నేను దీన్ని ఎంతలాగా తీసుకెళ్లాలో ముందుకి అంత తీసుకెళ్ళలేనేమో ఇప్పుడు నేనున్న పొజిషన్‌లో నాకు అనిపించినవి కూడా నేను పాస్ చేస్తా. అది బెటర్ కదా! ఫస్టే ఆన్సర్ ఇవ్వడం బెటర్. లేదు నేను చేస్తా. ఇప్పుడు కాదు 3 ఏళ్ల తర్వాత చేస్తా అని చెప్పి ఆళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ లైఫ్ కూడా. సో, ఐ ఫీల్ లైక్ ఎథికల్‌గా ఒక మనిషిలాగా ఎథికల్‌గా మనం కళామ తల్లితోటి గేమ్స్ ఆడకూడదు. రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ తిరిగొస్తుందని నేను నమ్ముతాను. కానీ ఎట్లా వింటారు? రోజుకి ఎన్ని కథలు వింటూనే ఉంటారు అలా? నరేషన్‌లో అయితే డిపెండ్స్ అండి. ఇప్పుడు నాకు ప్రమోషన్స్‌లో ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కువ వినట్లేదు. ఇప్పుడు చదువుతాను. పిచ్ డెక్స్ అవన్నీ చదువుతాను గానీ నెలకి నరేషన్స్ తీసుకోవడం అయితే నెలకి మేబీ ఒక 7, 8 కథలు వింటారండి? 6, 7 కథలు ప్రొడ్యూసర్ లాగా వినే స్టేజ్ దాకా వచ్చాక. చాలా చదువుతాను. 7, 8 కన్నా ఎక్కువ చదువుతాను పిచ్ డెక్స్ వాటిలో. కానీ వినడం అయితే మేబీ ఒక 7, 8 నెలకి. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా వచ్చింది? ఇది స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు కమిటీ కుర్రాడు సక్సెస్ అయింది. అది ఎట్లా పెట్టారు ఆ సక్సెస్? ఇది సక్సెస్ అవుతుంది. చాలా మంది అక్కడే ఆగిపోతారు. అది సురేష్ గారు నేను ఎక్కడైనా నేర్చుకున్నానా కథలు ఎలా జడ్జ్ చేయాలి ఇది అంటే నాకు తెలీదు. మళ్ళీ నేను చెప్పలేను కూడా వావ్ నాకు జడ్జ్మెంట్ చాలా బాగా వచ్చాను. ఎందుకంటే నేను చేసిన 2 సినిమాలు. మన దగ్గర ప్రొడ్యూసర్స్ సో మెనీ న్యూమరస్ ఫిల్మ్స్ చేసి దే హ్యాడ్ దేర్ అంటే అది వర్క్ అయిన రోజు ఉన్నాయి, వర్క్ అవ్వని రోజు. ఒక సినిమా వర్క్ అవ్వాలంటే దేర్ మెనీ రీజన్స్ ఇంక్లూడింగ్ అ రిలీజ్ డేట్, మ్యూజిక్, యాక్టర్స్, మన కథ. మనం మంచి సినిమా చేసినా కూడా జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళిపోయాం? ఆ రోజు ఆ నెలలో ఐపీఎల్ ఉండింది, లేకపోతే ఆ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే బంద్ జరిగింది. యూనో సో మెనీ రీజన్స్ ఉంటాయి. అందుకని నేను చెప్తా స్టాటిస్టిక్స్ ప్రకారం మనం వర్క్ చేయలేము ఇండస్ట్రీలో. సినిమాని స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే 1-2 సార్లు వస్తుందేమో, వర్క్ అవుతుందేమో. ప్రతిసారి స్టాటిస్టిక్స్ ప్రకారం వర్క్ అవ్వదు. కొంచెం అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆడియన్స్ ఆ టైంలో అప్పటికప్పుడు మనకి క్రియేటివ్‌గా ఏమనిపిస్తుంది, మనం ఎలా తీసుకెళ్ళాలనుకున్నా కొత్త ఐడియాలన్నీ అలాగే కదండి వచ్చినాయి. ఈ ప్రమోషన్స్ ఏదైనా కూడా. సో అది కూడా చూసుకోవాలి అని ఐ బిలీవ్. ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు తెలియదండి లక్. కానీ అంటే మాకు చూస్తున్నాం కదా, కమిటీ కుర్రాళ్ళు కానివ్వండి, ఇది కానివ్వండి, మాకు కనిపించేది ఒక్క నిహారిక గారే కనబడుతున్నారు. ప్రమోషన్స్ కానివ్వండి, సినిమా తీసుకెళ్ళడం కానీ, ప్రొడ్యూసర్గా మీరే చేస్తున్నారు, మీరే కనబడుతున్నారు అంటే టీంతో పాటు. మీ స్ట్రెంగ్త్ ఏంటండి? మీ వెనకాల ఎవరు? మీరు ఒక్కరేనా? నా ఫ్యామిలీ. అంటే ఇదంతా ఈ సినిమా దీనికి ఇంత డబ్బులు పెడుతున్నారు అంటే ఫైనాన్స్. అదే అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి? నా స్ట్రెంగ్త్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి తెలిసిన ఫేస్ ని ఒక్కదాన్ని కాబట్టి నా ఆఫీస్కి వస్తే 10 సంవత్సరాల నుంచి నాతో ఉన్నోళ్ళే ఉన్నారు. అదే అండి నేను ఎప్పుడు పింక్ ఎలిఫెంట్ అన్నది ఎందుకు వచ్చింది థాట్ అలా పెట్టాలని?
మీరే చెప్పారు కదండి 10 సంవత్సరాల క్రితం చాలా చిన్న పిల్లని. ఐ లైక్డ్ ఎలిఫెంట్స్. ఎందుకో నాకు అది ఒక చాలా స్పిరిచువల్ డివైన్ కనెక్షన్ ఉంటుంది నాకు ఏనుగులతోటి. ఏమో చాలా నచ్చుతాయి. గజేంద్ర మామూలుగా మోక్షం ఏంటి ఆ? గజేంద్ర మోక్షం అని ఉందండి ఏనుగుది అదే స్పిరిచువల్ అంటే ఎట్లా తెలుసు అర్థం. అంటే ఎలా అంటే ఏదో దేవుడికి రిలేట్ చేసి వినాయకుడు అలా అలా స్పెసిఫిక్ గా కాదు. జస్ట్ అంటే మనకు కొన్నిసార్లు చూస్తే కొంతమందితోటి మనం ఇన్స్టెంట్ గా కనెక్ట్ అవుతాం. కొన్ని ప్లేసులకి వెళ్తే సడన్ గా నచ్చుతుంది. ఫస్ట్ టైం వెళ్ళిన ప్లేస్ అయినా కూడా ఎంతో కనెక్షన్ లాగా ఫీల్ అవుతాం కదా. నాకు చిన్నప్పటి నుంచి అది ఏనుగులతో ఆ ఇష్టం ఉండింది. తెలియని ఇష్టం, అది నిజంగా తెలియంది. స్పిరిచువల్ ఎందుకు అంటున్నానంటే ఇంకా ఆ రీజన్ తప్ప ఇంకే రీజన్ కనపట్లేదు నాకు. ఎందుకంటే నేను ఏమి అడవుల్లో తిరిగి ఏనుగులతో ఆడుకోలేదు నేను. అనిపించింది. అండ్ ఎప్పుడైనా ఇందాక కూడా చెప్పా, ఏదైనా పెద్దది చూస్తే మనకు ఫస్ట్ భయం వేస్తుంది, ఫస్ట్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అది అర్థం చేసుకుంటే గానీ నీకు తెలీదు అది ఏంటో. సో పింక్ ఎలిఫెంట్ పెద్దగా అవ్వాలి డెఫినెట్ గా. యూనో దేవుడి దయ వల్ల పెద్దగా అవ్వాలి. అవుతారు నెక్స్ట్ బట్ ఆ పెద్దగా అయిన తర్వాత కూడా ఆ సెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, అరే మన ప్రొడక్షన్ లేకపోతే మంచిగా చేస్తారు, ఊరికే హెచ్చులకి పోకుండా మంచిగా చేస్తారు అన్న ఆ హోమ్ ఫీలింగ్ కలగాలి అని అందుకని పింక్ ఎలిఫెంట్ అని పెట్టాను. పింక్ అని ఎందుకు పెట్టాను నిజంగా తెలియదు సురేష్ గారు, నాకు గుర్తులేదు. అంటే అమ్మాయిలు పింక్ అని అలాగా అసలు నేను చిన్నప్పుడు పింక్ అస్సలు, అంటే అమ్మాయిలు అంటే పింక్ నచ్చాలి అనేవాళ్ళు చిన్నప్పుడు. అలా అంటున్నారని నాకు పింక్ అసలు నచ్చేది కాదు. మామూలుగా వదిలేసి ఉంటే నచ్చేదేమో. అమ్మాయిలకి పింక్ ఇష్టం కదా, కాదు. నువ్వు చెప్తే నేను ఒప్పుకోను, నాకు వద్దు పింక్. బట్ స్టిల్ ఐ డోంట్ నో వై. అది అసలు నా థాట్ ప్రాసెస్ ఏంటప్పుడు చెప్పాను కదా, ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి, దీనికి మనం పేరు ఆలోచించాలి, పెద్ద పేరు భద్రకాళి అలా ఏమైనా పెట్టుండొచ్చు, కానీ ఏమి పెట్టలేదు. అది పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. బట్ మీకు అప్పటి నుండి ఉంది సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి నేను మంచి సినిమా లేదు లేదు, షార్ట్ ఫిల్మ్స్ కోసం, వెబ్ సిరీస్ కోసం పెట్టా. నేను ప్రొడక్షన్ హౌస్ పెడతానని కూడా అనుకోలేదు. యూట్యూబ్ ఛానల్ పేరు పెడతానని అనుకున్నా. మరి ఎట్లా ఇది రిస్క్ అనిపించలే? అంటే ఒకసారి పెద్దగా నేను చేస్తున్నానేమో, అంటే మంచిదే అది ఇన్ పాజిటివ్ వే, కానీ ఒకసారి నేను ఒకదాన్ని చేయగలనా? ఇప్పుడు ఏదన్నా చేసే, ఎస్పెషలీ ఇలా పెద్ద లీప్ తీసుకున్నట్టు, వెబ్ సిరీస్ నుంచి నేను సినిమా చేస్తున్నా, చాలా పెద్ద లీప్ తీసుకున్నట్టు. లీప్ తీసుకున్నప్పుడు ఏదో పెద్దగా చేస్తున్నాము, రిస్క్ ఉంటుంది, ఏదన్నా అవ్వచ్చు అన్న థాట్ ఉంటుంది. కానీ నేను వర్క్ చేసేటప్పుడు ఆ భయం నుంచి నేను ఆపరేట్ చేయను. ఎందుకంటే అది ఉండాలి ఎప్పుడు. ఆ రిస్క్ ఒకటి చేస్తాం మనం, ఏదన్నా అవ్వచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంటే మనకి ఏమైనా సడన్ గా ఫస్ట్ షాక్ తగలదు. ఓకే, నేను అనుకున్నాను కదా యూనో ఇలాంటిది అవ్వచ్చు కదా, చాలా మందికి అయింది కదా అన్న థాట్ ఒకటి ఉండొచ్చు. కానీ మనం వర్క్ చేసేటప్పుడు ఆ మూలం నుంచి వర్క్ చేయకూడదు. అంటే బాబోయ్ ఇది అవుతుందేమో అంటే పక్కా అవుతుంది. సో ఆ థాట్ ఉండింది. కానీ ఇంకా 100% చేస్తున్నాం ఇది. నేను 100% మనసు పెట్టి 100% ఆనెస్టీ తోటి నేను సినిమా చేస్తున్నా. ఈ రిజల్ట్ ఏదైనా ఐ వాజ్ జస్ట్ హోపింగ్ దట్ ది యూనివర్స్ విల్ షో మీ అవే. అంతే, నమ్మకం సార్, అంతే సార్. నా మీద నాకు, నా టీం మీద నాకు, నేను పనిచేసే వాళ్ళ మీద నాకు, మంచి సినిమా వస్తే చూస్తారని జనాలు, ఆడియన్స్ మీద నాకు ఓన్లీ నమ్మకం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ట్యాగ్ లైన్ నమ్మకమే జీవితం. ఆల్రెడీ పాపులర్ అయింది కదండి పింక్ ఎలిఫెంట్. నెక్స్ట్ సినిమా కూడా మీది ఇంకా మీ ఎలిఫెంట్ అంత పెద్దగా తీస్తున్నారుగా? తెలీదండి, తీస్తాను. దీనికి డబుల్ చేస్తారుగా హోప్ఫుల్లీ. కానీ అదే అన్నాను, ప్రతి సినిమా తోటి పెద్దగా చేయాలనేది కూడా అది నా ప్లాన్ కాదు. మంచివి చేయాలి, అది ఆ సైజు ఆ డైరెక్టర్ ఏదైతే అనుకుంటున్నారో నేను అది ఇవ్వగలుగుతాను అనిపిస్తే నేను చేస్తా. అది ఇంకా దీనికన్నా పెద్ద సినిమా అయినా, మళ్ళా దీనికన్నా చిన్న సినిమా అయినా కూడా నేను చేస్తా. అదే అడగబోతున్నాను. చాలా మంది ఏంటంటే అది పెరుగుతున్న కొద్దీ అలా అలా పెంచుకుంటూ వెళ్తారు తప్పితే మళ్ళీ కిందకి రారు. చిన్న సినిమా చేయాలన్న థాట్ చాలా మందికి రాదు. మీరు ఇప్పుడు అన్నారు చిన్న సినిమా కూడా నేను వస్తే చేస్తానని. మంచి సినిమాలు, ఎంటర్టైనింగ్ సినిమాలు తీయాలండి. కొత్త టాలెంట్ ను కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. డెఫినెట్లీ. అదే అన్న, వెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఐ షుడ్ ఆల్సో బి అ రిలయబుల్ ప్రొడ్యూసర్ కదా. ఆ రిలయబిలిటీ నేను తెచ్చుకున్నా అనుకున్నా కొంచెం వరకు. అది అలా మెయింటైన్ చేయాలి అని. ఇప్పుడు ఆమె మానస శర్మ గారి కథ చెప్తే మీరు ఒపీనియన్, అంటే మీరు ఎక్కడైనా సెకండ్ ఒపీనియన్ గానీ వేరే తీసుకుంటారు, లేదా మీ థాట్స్ అంటే? అది ఎక్కడ తీసుకోలేదు. జస్ట్ మా ఆఫీస్ లో సురేష్ గారు, ఇట్స్ వెరీ ఏదో ఒక హైరార్కీ ఉండాలి అలా ఏం ఉండదు.
అంటే కథ బయటకు వెళ్ళిపోకూడదు, అది డెఫినెట్ గా. కానీ ఇప్పుడు మా ఈపీ ఉన్నారు రమేష్ గారు, సమ్ టైమ్స్ ఆయన ఒపీనియన్స్ తీసుకుంటారు. డైరెక్టర్స్ కూడా చాలా ఓపెన్ గా, సార్ వాట్ యూ థింక్ అబౌట్, బికాస్ హీ ఆల్సో హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ సినిమా. మా వేరే సినిమా డైరెక్టర్లు అక్కడే ఉంటారు, రైటర్లు ఉంటారు, మా ఏడీలు ఉంటారు. అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతారా, ఇలా అనుకుంటున్నాము, నువ్వు ఏం చేస్తుంటావు అని చెప్పి ఎక్కడి నుంచో వాళ్ళు కథ అడుగుతారు, ఆ ఇన్స్పిరేషన్ వీళ్ళు ఇక్కడ యూజ్ చేసుకుంటారు. సో ఏదో హైరార్కీ లాగా లాస్ట్ నా మాటే శాసనం అలా కాదు. దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు టాక్ టు ఎనీ వన్. అందరికి బాగుంది బాగుంది అన్న మాట వినిపిస్తుంది. మా ఆఫీస్కి వస్తే నేను ఎప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను హోప్ఫుల్లీ. ఎలా అంటే నేను మంచి మూవీస్ చేస్తున్నానో లేకపోతే ఓకే లాంటి అంత గ్రేట్ గా లేదు సినిమా నేను చేస్తున్నాను అనేసి నా దగ్గరకు వచ్చి అందరూ వావ్ మీరు చాలా బాగా చేస్తున్నారు అన్నారు అనుకో, నేను చెత్త సినిమా చేస్తున్నా కూడా, అప్పుడు దే ఆర్ నాట్ బీయింగ్ ట్రూ టు మీ కదా. నేను అది మా ఆఫీస్ లో చాలా ఓపెన్. ఏదన్నా తేడా కొడుతుంది అంటే అస్సలు భయపడకుండా చెప్పండి, ఎవ్వరు ఏమంటారు అంటే మేము చేసేది ప్రతిదీ గొప్పగా ఉండాలని రూల్ లేదు కదండి. సో అలా చెప్తారు. సో మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మా ఈపీ వరకు అందరు చాలా ఓపెన్ గా మాట్లాడతారు ఆఫీస్ లో. మేడం మనం చేసిన ప్రమోషనల్ వీడియో ఎందుకో తేడా కొట్టిందండి, వర్క్ అవ్వట్లేదు అట్లా చెప్తారు. ఫస్ట్ ఏంటంటే మన తప్పులు, మనకి ఎవరైనా మన తప్పులు లేకపోతే ఏదైనా వర్క్ అవ్వట్లేదు, మనం చేసింది అంత గొప్పగా లేదు అని ఎవరైనా చెప్తున్నప్పుడు ఫస్ట్ అది డైరెక్ట్ గా మనం ఈగోకి తీసుకోకూడదు. మనం ఈగోకి తీసుకొని మనం తిట్టామంటే వాడు రెండోసారి నువ్వు ఎంత చెత్తవి చేసినా కూడా నువ్వు చాలా గ్రేట్ అని చెప్తాడు. నువ్వు ఆ నిజంలో బతకాలి, నువ్వు భ్రమలో బతికితే అయిపోయింది, ఓవర్. ప్లస్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అంటే అప్పటి నుండి చూస్తున్నాం 2016 నుండి భయం బెరుకు లేకుండా. ఇప్పుడు మొన్న AAAలో మాట్లాడారు Q&A ట్రైలర్, అప్పుడు కూడా చాలా బాగా మాట్లాడారు ప్రతి క్వశ్చన్ కి. అంటే ఏదో ఒక చాలా మంది ఏంటంటే ఎందుకండి అవి ఎందుకండి, ఇది కాంట్రవర్షియా లేదా అది ఇదే మానేస్తారు. మీరు అట్లా కాదు, కాన్ఫిడెంట్ గా భయం లేకుండా అన్నిటికీ. అంటే అది ఎక్కడ వచ్చిందండి అప్పటి నుండి? ఇప్పుడు అప్పుడంటే చిన్న అమ్మాయి ఏం చెప్తారు అని అనుకునే వాళ్ళం ఏం, కానీ బాగా మాట్లాడారు అప్పుడు కూడా. అలా పెరుగుతూ వస్తున్నాయి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ప్రతి క్వశ్చన్ ని. అంటే నా తప్పు నేను చేశానంటే నాకు ఒప్పుకోవడంలో భయం లేదండి. అంటే మనుషులం కదా సార్ మనం, నేను ఇప్పుడు కరెక్ట్ ఉండాలి, ఐ డోంట్ హ్యావ్ దట్. సో ఇప్పుడు నిజంగానే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, నాకు దాని మీద ఫుల్ నాలెడ్జ్ లేదనుకోండి, అంటే నేను ఎక్కువ న్యూస్ అంటే అన్ని ఏమంటారు కరెంట్ అఫైర్స్ అన్ని ఫాలో అవ్వను, అది కొన్ని మంత్స్. ఇప్పుడు ఈ మంత్స్ అయితే నాకు అసలు తెలియదు ఏమో. సో అలా మీరు సడన్ గా ఏదైనా ఇప్పుడు ఏదైనా కాంట్రవర్సీ ఏదైనా అవుతుందని అడిగారంటే నేను ఆనెస్ట్ గా చెప్తా, సార్ నాకు తెలియదు సార్ ఏమవుతుందో. అప్పుడు దెన్ యూ విల్ టెల్, అప్పటికప్పుడు నాకు ఏమనిపించిందో చెప్తాను. మేబీ నేను తర్వాత వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నాక నాకు అది తప్పు అనిపించచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను మన సురేష్ గారికి అది కరెక్ట్ అన్నాను, కానీ నేను మొత్తం చదివాక నాకు అర్థమైంది ఏంటంటే కాదు అది కరెక్ట్ కాదు అని నేను చెప్తా. నిహారిక ఒక మాట మీద నిలబడదు, ఇది చేయదు అది చేయదు అని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పక్కర్లేదు అంటున్నా. మన మనుషులం, మనం జనరేషన్స్ కొద్దీ మారుతూ టైం ని బట్టి మనం మారుతూ ఉండాలి. మన సిద్ధాంతాలు సేమ్ ఉండొచ్చేమో, మన ఆనెస్టీ, మనం బతికే విధానం సేమ్ ఉండాలి ఆనెస్టీ తోటి, గ్రిట్ తోటి. కానీ కొన్ని విషయాలు మనకి ఈ రోజు కరెక్ట్ అనిపించింది, రేపు కరెక్ట్ అనిపించకపోవచ్చు. ఎందుకంటే అది మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్. కొన్నిసార్లు ప్రపంచంలో కోవిడ్ కి ముందు అందరు సేవింగ్స్ అన్నారు, సడన్ గా కోవిడ్ తర్వాత లైఫ్ ఉంటుందో లేదో తెలిసినప్పుడు దే స్టార్టెడ్ ట్రావెలింగ్ మోర్, దే స్టార్టెడ్ ఎంజాయింగ్ లైఫ్ ని, కొంచెం లైట్ గా తీసుకోవడం స్టార్ట్ చేశారు, రైట్? సో వీ నెవర్ నో కదా. సో అట్లా నాకు తెలిసి, నాకు బాబు నేను ఇప్పుడు ఏదైనా తప్పు చెప్పేస్తే ఎట్లా అని నాకేం లేదు. నేను మీకన్నా చిన్నదాన్ని, నేను తప్పులు చేస్తా, పెద్దోళ్ళు కూడా తప్పులు చేస్తారు. సో అట్లా తప్పును ఒప్పుకోవడంలో నాకు నామోషి లేదు. మేబీ అందుకనే నేను మాట్లాడగలుగుతానేమో, అంతే. ఇంకోటి ఏంటి, అదే చెప్పాను కదా సార్, నేను మాట్లాడింది ఫ్యాక్ట్. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటానని నేను చెప్పాను. నేను నెక్స్ట్ ఇయర్ ఐ మైట్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాలజీస్. ఇప్పటికీ ఈరోజు డేట్ అంతా 20th, ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ 20th March 2026, దిస్ ఇస్ హౌ ఐ యామ్. ఓకే. ఇప్పుడు అంటే మీ ఫాదర్ బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు చెక్ చేస్తుంటారా ఏం సినిమాలు చేస్తున్నారు, మీరు ఏంటి కథ ఏంటి, మీరు డిస్కస్ చేస్తుంటారా? మా యాక్చువల్లీ నాన్నతోటి సినిమా టాపిక్స్ తక్కువ అండి. నేను మా నాన్నతో అన్ని మాట్లాడతా, అంటే టాపిక్ కూడా సినిమాల గురించి కూడా మాట్లాడతాను. కానీ ఒక ఫాదర్ డాటర్ అట్లీస్ట్ నా సర్కిల్లో ఇంతలాగా ప్రతి దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు, నేను మా నాన్న తప్ప.
సడన్ గా పాలిటిక్స్ అంటాం, సడన్ గా ఫ్యాషన్ గురించి మాట్లాడతాం, ట్రావెల్ ఎక్కడికి వెళ్ళాలి అంటాం. దాని తర్వాత 2000 1700 BC ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఎటు ఫాలో అయ్యేవారు, చైనాలో ఒక యోధుడు ఉండేవాడు, ఇలా మాట్లాడుకుంటాం మేము. లేకపోతే ఒక పక్షి ఉండేది పాప, ఒకప్పుడు ఎక్స్టెంట్ అయిపోయింది, మళ్ళీ దాని జాతి కనుక్కున్నారు, ఇట్లా ర్యాండమ్ సార్. సో నాకు మా నాన్నకి సినిమా గురించి మాట్లాడతారా అంటే ఇప్పుడు కమిటీ కుర్రాలు నాకు నాన్న నుంచి ఒక ఒపీనియన్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను urban గా పెరిగాను హైదరాబాద్ లో. ఆ విలేజ్ ఎమోషన్స్ గురించి నేను నాన్న వింటావా అంటే డెఫినెట్ గా వింటాను అన్నారు, విన్నారు, చెప్పారు బాగుంది, రిలేటబిలిటీ ఉంది అని. సో అలా మాట్లాడతాను కానీ నేను ఎక్కువ సినిమా గురించి డిస్కస్ చేసేది టాపిక్స్, ఇండస్ట్రీలో ఏమవుతుంది, నా సినిమాలు వాళ్ళ సినిమాలు మా అన్న. మీ అన్న అంటే ఇప్పుడు జోకేర్ నాతో ఇప్పుడు సినిమా చేస్తున్నావు? మా అన్న ఎక్కువ నాతో అట్లా జోక్ చేసింది చరణ్ అన్న అనుకుంటా సార్. చిన్నప్పటి నుంచి సినిమా నాతో చేయవా నువ్వు సినిమా, నువ్వు చాలా చాలా అంటే మా ఫ్యామిలీలో ఏంటంటే సార్, ఎవరైనా ఏదైనా, ఇప్పుడు నేను అందరికన్నా చిన్నదాన్ని మోస్ట్లీ, వైష్ణవ్ కాకుండా, ఏదైనా మంచి పని చేస్తే పెద్ద చిన్న ఇప్పుడు వీళ్ళకి మనం ఎందుకు చెప్పాలి అట్లా ఏమనుకోరు సార్. ఎప్పుడు మా ఫ్యామిలీలో చాలా అప్రిసియేషన్, చాలా ఓపెన్ గా చేస్తారు. సో నేను వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి నాకు చరణ్ నాకు తెలుసు నీకు ఎంత డబ్బులు వచ్చాయో అలా హిల్ జోక్. నాకు తెలుసు రామ్ చరణ్ చాలా పెద్ద, ఆయన చాలా వర్క్ ఉంటుంది, చిరంజీవి గారికి హిల్ హ్యావ్ సో మెనీ థింగ్స్. వాళ్ళు మన వర్క్ రికగ్నైజ్ చేసినప్పుడు నిజంగా ఫ్యామిలీ కదా అని చేయరు సార్. నాకు దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీకి ఎప్పుడు తోడు ఉండాలి డెఫినెట్ గా, కానీ నా ఆఫీస్ లో ఏదైతే ఫాలో అవుతామో, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని, రాంగ్ చేస్తే రాంగ్ అని, మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది సార్. మేబీ నేను అందుకే నా ఆఫీస్ లో అది అలా పెట్టుకున్నానేమో. సో చరణ్ అట్లా అప్రిషియేట్ చేసినప్పుడు, కమిటీ కుర్రోళ్ళు వచ్చినప్పుడు అన్నాడు అనమాట, మంచిగా తీస్తున్నావు పాప, నువ్వు సినిమాలు నాతో కూడా తీయాలి. ఓకే చరణ్ చేస్తా. ఐ మీన్ ఐ రియలీ హోప్ ఐ బికమ్ a very potent producer to actually make a film. Charan is such a big actor. ఆయనకి నచ్చిన కథ నేను దానికి యాజ్ అ ప్రొడ్యూసర్ న్యాయం చేయగలుగుతాను అనుకున్న టైం త్వరలో రావాలని నేను కోరుకుంటున్నాను సార్. రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అంటే ఫ్యూ ల్యాక్స్ తో ముద్దపప్పు అవకాశం స్టార్ట్ చేస్తారు. ఈ రోజు 26 crores 25 crores మేబీ నేను అనుకుంటున్నాను బడ్జెట్, అది ఫ్యాంటసీ సినిమా కాబట్టి. సో ఎట్లా అనిపిస్తుందండి? ఫ్యూ ల్యాక్స్ తో స్టార్ట్ చేసి ఈ రోజు 25 crores మూవీ తీస్తున్నారు, నెక్స్ట్ 60 crore ఫిల్మ్ కూడా తీయబోతున్నారు అని తెలిసింది. అంటే ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్? నాకు అంటే అలా చూసుకున్నప్పుడు నాకు ఒకటి ఏంటి చాలా హ్యాపీగా ఉంటుంది అంటే, నేను ఏది కొన్ని స్టెప్స్ మిస్ అయ్యి ఒక చోటకి వచ్చాను. సడన్ గా లాక్స్ నుంచి క్రోర్స్ కి వచ్చాను సినిమా చేయడంలో కాదండి. నేను ఫస్ట్ ముందు ఓకే కొన్ని, దాని తర్వాత ఇంకొంచెం. సో ఈ 10 years లో నేను నా బేబీ స్టెప్స్ వేసుకుంటూ పడ్డాను, మళ్ళీ పైకి లేసి ఓకే ఫైన్, ఓకే దెబ్బ తగిలింది, ఏం అవ్వలేదు, లెట్స్ డూ అగైన్. సో మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాను. చాలా మంది పెద్దవాళ్ళతోటి, డైరెక్టర్స్ తోటి, ప్రొడ్యూసర్స్ తోటి మాట్లాడి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి, మన ఓటీటీ హెడ్స్ తోటి ఏది వర్క్ అవుతుంది అని చెప్పి ప్రాసెస్ లో నేను చాలా నేర్చుకుని అవి ఇంప్లిమెంట్ చేస్తూ మెల్లమెల్లగా ఇక్కడికి వచ్చాను తప్ప, అది నాకు హ్యాపీ అనిపిస్తుంది. దట్ నేను గ్రాంటెడ్ గా తీసుకోలేదు. నాకు మంచి జరిగినవి గ్రాంటెడ్ గా తీసుకోలేదు, అలా అని చెడు జరిగినప్పుడు కూడా నేను ఫుల్ గా డిసప్పాయింట్ అయిపోయి ఇంతే జీవితం, ఇంకా నాకు లక్ లేదు అని కూర్చోలేదు. సో ఐఎమ్ ఈ మొత్తం ప్రాసెస్ లో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై సెల్ఫ్ సార్. కానీ మీ పేరెంట్స్ కూడా ఒక రకంగా ఇవ్వాలి, ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్ అది చూస్తే మధ్యప్రదేశ్ లో ఎక్కడో షూటింగ్ అది చేసినట్టు, భోపాల్ మీరు వెళ్ళారు, మీరు ఒక్కరేగా వెళ్ళింది అంతా చూసుకున్నది అంతా? అంటే మా టీం ఉన్నా కూడా నేను అన్నది జనరల్ గా ఇప్పుడు మా అబ్బాయిని పంపిస్తేనే నేను 10 సార్లు ఫోన్ చేస్తా, ఏం చేస్తున్నావురా, ఎక్కడున్నావురా, ఏంటి జాగ్రత్తగా. హీరోయిన్ గా చేస్తే మా అమ్మ వస్తుంది సార్ రోజు షూట్ కి, ప్రాపర్ హీరోయిన్ మదర్ లాగా వస్తుంది మా అమ్మ. కానీ ప్రొడక్షన్ హీరోయిన్ అయినా ఇదైనా మీరు అమ్మాయి కదండి, వాళ్ళకు ఉంటుంది కదా కొంచెం పేరెంట్స్ గా వాళ్ళకు ఉంటుంది కదండి. అంటే నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా మదర్ వాళ్ళ బ్రదర్ సార్, మా మావయ్య. సో అక్కడ ఏదో కొంచెం ధైర్యం ఉంటదేమో మా అమ్మకి అనుకుంటున్నా. సర్లే ఓకే, మరి ఎవరు, ఎందుకంటే మధ్యప్రదేశ్ అంతా మీరు ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉన్నారు కదా ఫొటోస్, అక్కడవన్నీ ఫైర్ అదంతా బాగా ఫాలో అవుతున్నారు సురేష్ గారు. అంటే అక్కడ ఎందుకు షూటింగ్ చేశారండి మధ్యప్రదేశ్? ఆ ఫోర్ట్ సీక్వెన్సెస్ అక్కడ షూట్ చేయాలి, అక్కడ ఉందండి ఒక ఫోర్ట్.
నర్సింగ్హళ్లో. సో అక్కడ షూట్ చేసాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ మానస శర్మ గారు మీతో అది బెంచ్ లైఫ్ దానికి ముందు ఆ జర్నీ చెప్పండి. అంటే ఆమె మీద కాన్ఫిడెన్స్ లెవెల్. నేను ఫస్ట్ మ్యాడ్ హౌస్ అని యూట్యూబ్ లో ఒక చిన్న సిరీస్ చేసాది, సిచ్యువేషన్ కామెడీ. అంటే ఎపిసోడ్ కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, అది సాల్వ్ చేసుకుంటారు ఒక 4-5 పిల్లలు. దానికి మాన్స వైజాగ్ శ్రీకాకుళం అమ్మాయి అయితే. సో శ్రీకాకుళం నుంచి తను రాసి డైలాగ్స్ పంపించేది. నాకు ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయి ఫేస్ ఎప్పుడు చూడలేదు. డైలాగ్స్ చదివి కొంచెం చాలా విట్టిగా ఉండేవి జోక్స్, స్మార్ట్ జోక్స్ ఉండేవి, స్టూపిడ్ జోక్స్ కాదు. కొన్ని స్టూపిడ్ జోక్స్ ఉండేవి, కొన్ని బార్డర్ లైన్ నాటీ జోక్స్ ఉండేవి. నేను ఇట్లా మొత్తం చదివి నేను నవ్వుకుందా. ఎవరు సార్ రాస్తున్నారు ఇవి అని అడిగితే మా రైటర్ ఉన్నారండి అనేవాళ్ళు మా డైరెక్టర్. ఓకే మేము కలిసి రాస్తాం ఇది. ఒక రోజు ఆ షో ఫోటోషూట్ అవుతుంటే, పోస్టర్ షూట్స్ కి ఫోటోషూట్ అవుతుంటే వచ్చింది ఈవిడ. పెద్ద పెద్ద సోడా బుడ్డి కళ్ళద్దాలు ఒక చుడిదార్ వేసుకొని వచ్చింది, డ్రెస్ వేసుకొని వచ్చింది. అయితే ఆవిడ ఫేస్ ఎట్లా ఉంటుంది సార్, స్ట్రైట్ నవ్వరు సార్ ఆవిడ ఈజీగా. చాలా చాలా షై పర్సన్ లో అసలు మాట్లాడడానికి చాలా. ఎందులో త్రిబులియలో ట్రైలర్ రిలీజ్ టీజర్ అప్పుడు. సో అదంతా అదే సార్, డెబ్యూ బెరకది అని అనుకుంటున్నాను నేను. అలా ఉండదు అనుకుంటున్నాను మాన్సా మిగతా సినిమాలకి. సో వచ్చిందని చాలా స్ట్రైట్ ఫేస్ ఉంటుంది సార్. నేను ఆవిడ చూసి ఈవిడ రాశారు ఆ జోకులని నేనన్నా. అయితే అవునండి నేనే రాశాను అని. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం నేను షాక్ అయ్యా అసలు మాన్సాని చూసి. నేను అంటే అది మనకు కూడా ఏదో ప్రీకన్సీవ్డ్ లో మనం రైటర్ అంటే కొంచెం ఏదో ఇలాంటి జోకులు రాస్తున్నారు అంటే కొంచెం ఏదో వైల్డ్ గా ఉంటారు, పద్ధతిగా బంగారం లాగా వచ్చింది. ఎంతైనా చాలా షాక్ అయ్యా నేను. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ షోస్ వాటికి రాస్తూ అదే ఆఫీస్ లో వి సిట్ టుగెదర్, వి ఈట్ టుగెదర్, వి డిస్కస్ మూవీస్. ఆవిడ నాకు ఏదైనా చెప్తే బాలేదు మన యావరేజ్ గా ఉంది అలా చెప్తాను నేను. అలా అని చెప్పి బాబా ఈవిడ యావరేజ్ గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పకూడదు ఈవిడికి. నాకు హీరోయిన్ లా కొన్ని వచ్చిన కథలు కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమంటారు అంటే వద్దండి బాలేదు ఇది అంటారు, వెరీ ఓపెన్. సో అలా నేను మాన్సాతో ట్రావెల్ చేసి తన ఒపీనియన్ నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను సార్. ఎందుకంటే ఆవిడ తన జర్నీ వాజ్ నాట్ ఈజీ, యునో. చాలా వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అసలు వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి ఎవ్వరు మూవీ ఇండస్ట్రీలోనే లేరు. శ్రీకాకుళం నుండి తక్కువ. కరెక్ట్. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు, ప్రీ వెడ్డింగ్ షో డైరెక్టర్. సో చాలా తక్కువ, అందులోనూ అమ్మాయిలకి చాలా తక్కువ. అది నేను దాని గురించి మాట్లాడకుండా ఉండకూడదు, ఎందుకంటే అది చాలా బిగ్ ఫ్యాక్టర్. ఆమె ఒక అమ్మాయి ఒక డైరెక్టర్ అవుదామని వచ్చింది, ఇండస్ట్రీలో ఏ కాంటాక్ట్స్ లేకుండా వచ్చింది. సో ఐ థింక్ అది మా ఇద్దరు లక్, మాకు ఒకరు దొరికారు. అండ్ ఆల్సో షీఈస్ వెరీ టాలెంటెడ్, షీఈస్ వెరీ స్కిల్ఫుల్. అండ్ చాలా చదువుతుంది సార్, పుస్తకాలు చాలా చదువుతుంది. తను IAS కి ప్రిపేర్ అయ్యి ఐ థింక్ మెయిన్స్ కూడా రాశారు అనుకుంటా. సో తన బుక్స్ ఇవన్నీ చదివి తనకి ఈ మన ఫోక్లోర్ స్టోరీస్, మన పాత కథలు, మన మైథాలజీ ఇవన్నీ చాలా బాగా తెలుసు అనమాట. సో నేను అసలు అవన్నీ తను మాట్లాడుతూ ఉంటారు. నాన్నకు ఒక బుక్ ఇచ్చారు తెలుగులో, చదవమ్మా ఎలా ఉంటుంది అని. ఫస్ట్ ఆమెకి ఇచ్చాను. చదువుతాను, ఊరికి ఇచ్చాను. నా రోజు తీసుకుని దానికంటే మా నాన్న బుక్ ఇచ్చారు, ఒకసారి చదివి చూడు ఎలా ఉందో, సినిమా చేయొచ్చాయి బుక్ మీద అని అలా ఇచ్చా. చదివింది, చాలా ఏడుపు వచ్చిందండి నాకు అండి. దాని తర్వాత సో ఇలా వి కీప్ ఎక్స్చేంజింగ్ అ లాట్. సో ఈ ట్రావెల్లో ఐ థింక్ అబౌట్ 7 years. ఈ 7 years ట్రావెల్లో నాకు ఆబ్వియస్ గా తన ఐడియాలజీ అర్థమైంది, ద వే దట్ షీఈస్ లుకింగ్ ఎట్ సినిమా అని అర్థమైంది. అండ్ బెంచ్ లైఫ్ చేసినప్పుడు తన వర్కింగ్ స్టైల్ అర్థమైంది. సో నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఈ టు బిలీవ్ హర్. ఇలాంటి కథ చెప్పినప్పుడు నా ఒకటే సర్ప్రైజ్, లేకపోతే నా మీద నాకు క్వశ్చన్ ఏంటంటే, ఫ్యాంటసీ చేస్తున్నాం అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, మనం ఎప్పుడు చేయలేదు అది. అడిగితే హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆబ్వియస్లీ నాగ్ అశ్విన్ గారు వీళ్ళందరూ మనకి అడిగితే, వాళ్ళు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా, అడిగితే హెల్ప్ చేస్తారు, చేయరని కాదు. కానీ మనకంటూ మనకి ఎంత అవగాహన ఉంది దీని మీద అని. సో ఐ పుట్ అ వెరీ నైస్ VFX టీమ్, గ్రీన్ గోల్డెన్ మురళి గారు, హీస్ అ గ్రేట్. ఆయన అంజి సినిమా ఆయన ఫస్ట్ సినిమా, ఆయన పనిచేసింది అంజికి ఫస్ట్ సినిమా. సో ఆ కాన్వర్సేషన్స్ జస్ట్ ఓపెన్ కమ్యూనికేషన్ సురేష్ గారు, దట్ ఈస్ వాట్ ఐ థింక్. మనకి ఒకరి మీద నమ్మకం, లేకపోతే
నమ్మకం లేకపోవడం దాని మీద జరుగుతుంది. ఓకే. ఇందాక మీరంటే హీరోయిన్ గా అన్నారు కదా, మీరు యాక్టర్ గా తగ్గించారా లేదంటే అది అంటే అంటే చూస్తే ఆబ్వియస్లీ తగ్గించాను, బట్ నథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నాకిప్పుడు ఒక అంటే లక్కీలీ నాకిప్పుడు మూవీస్ అనేది ఒక ప్యాషన్ తోటి చేసేదే కదా, చాలా ఇష్టంతో, చాలా ప్యాషన్, ఒక కొత్త క్యారెక్టర్స్ ప్లే చేయాలి యూనో అనే ప్యాషనే తప్ప, ఇప్పుడు నేను యాక్ట్రెస్ లాగా నేను సినిమా చేయకపోతే నా ఇల్లు గడవదు అన్న లక్కీగా నాకు అది కాదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు. ఎందుకంటే ప్రొడక్షన్ బాగా రన్ అవుతుంది, యూనో ఇల్లు బాగా చేయాలని డెఫినెట్ గా ఉంది. అందుకే ఏది పడితే ఏది ఫాస్ట్ గా చేసేసి డబ్బులు సంపాదించేసి సినిమాలు చేసేయాలి అన్న కుతూహలం లేకుండా చూసుకుంటున్నా ఏది కరెక్ట్, నాకు ఓవరాల్ కథలాగా నా క్యారెక్టర్ లాగా ఎక్సైటింగ్ గా అనిపించాలి. నేను ఏది చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండాలి, ఇది బోరింగ్ గా ఉంది అలా ఏం లేదు. నాకు చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది, అది నా రీజన్స్ ఏంటో అవి నా ఇష్టం, అది నాకు ఇంట్రెస్టింగ్ గా ఉందని చూసుకుంటున్నాను. ఆ ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఒక 2 years కోవిడ్ లో పోయింది. అది కాకుండా వింటాను మెల్లమెల్లగా, ఇప్పటికీ వింటున్నా. ఒకటైతే ఓకే చేస్తే అది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. కానీ ఏవో అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తుంటారు బర్త్డే అప్పుడు, ఫిష్ అనేది అది చేయట్లేదండి, అది ఫర్ ప్రొడక్షన్ హౌస్ రీజన్స్ వల్ల ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఇట్ వాస్ గుడ్ స్టోరీ, కానీ 1.5 year ఆ వెయిటింగ్ లోనే అయిపోయింది. సో ఐ సెడ్ లేదండి ఇంకా వర్క్ అవ్వట్లేదేమో అని చెప్పి ఐ ఓన్లీ పుల్డ్ అవుట్. ఓకే, లీడ్ పేరు గురించి చెప్పండి. నయనిక కూడా ఇది 3వ సినిమా 4వ సినిమా? నయన్ సారిక సారిక ఇది 3వది. హెలో వరల్డ్ చేసింది, మానస తోటి బెంచ్ లైఫ్ చేసింది, ఎప్పుడు ఇది మీరు ఆమెను మీరే ఇంట్రడ్యూస్ చేశారు. హెలో వరల్డ్ సంగీత్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అంటే దాని ముందు తను చేసున్నాడు, అదే గోల్కొండ హై స్కూల్. వాళ్ళిద్దరు ఎలా చేశారు? చాలా 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 అసలు యాప్ట్. నాకు కథ వినిన తర్వాత అర్థమైంది సంగీత్ ఎందుకింత నచ్చింది కదా, ఎందుకంటే తన జాన్రాలోనే పడుతుంది, ఆ ఫన్ ఎలిమెంట్ లోనే పడుతుంది. చిన్న స్పాంటేనియస్ కూడా ఉంది, చాలా సూపర్. చాలా నేను సంగీత్ కి చెప్తాను, కొన్ని ఎక్స్ప్రెషన్లు సంగీత్ ఫేస్ మీద ఇచ్చేవి నేను అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్ నా లైఫ్ లో చూడలేదు అనిపిస్తుంది నాకు కొన్ని. అంటే ఇంకెవరి ఫేస్ మీదనే ఇలా కనపడదు, నీ ఫేస్ మీద ఏమంటారు చాలా వింత ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా పలుకుతాయి తన ఫేస్ మీద. అండ్ ఆల్సో తను చాలా స్పాంటేనియస్, ఇంకా క్యారెక్టర్ ని బాగా అర్థం చేసుకుని ఆ లైన్స్ దాటి వెళ్ళడు. అది ఏ కథైనా, తను ఫుల్ తెలంగాణ చేసిన, ఆంధ్ర చేసిన, ఏం చేసినా హీఈస్ అ వెరీ డైరెక్టర్ ఫ్రెండ్లీ యాక్టర్. అండ్ అది మాకు చాలా హెల్ప్ అయింది కథలో, ప్రమోషన్స్ లో కూడా అసలు చాలా బాగా చేస్తారు. లేదండి. ఇంకా నయన్ ఏమో మాన్సాకి చాలా కంఫర్ట్, అంటే బెంచ్ చేసినప్పుడు నయన్ ఎంత తెలుగు ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతుంది, తెలుగు అర్థం కాకపోయిన టైంలో కూడా కూర్చొని నైట్ అంతా డైలాగ్స్ నేర్చుకుని అమ్మాయి హార్డ్ వర్క్ బాగా చేస్తుంది, క్యారెక్టర్ని అర్థం చేసుకుంటుంది. అర్థం కాకుండా నేను సీన్ ఓకే డైలాగ్ ఏబిసిడి చెప్తానని చెప్పదు, ప్రాపర్ గా చెప్తుంది డైలాగ్స్ అవన్నీ. సో తన హార్డ్ వర్క్ అండ్ ఆల్సో క్యారెక్టర్ లో నేను చాలా తెలివైన దాన్ని అని తను అనుకొని, యాక్చువల్గా అంత తెలివైంది ఏం కాదు ఆ టైప్ లో. సో తన క్యారెక్టర్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ కమిటీ కుర్రాళ్ళలో 11 మందిని ఇంటర్వ్యూ చేశారు కదా, వాళ్ళలో ఎవరితోనైనా సినిమా చేస్తున్నారా కమింగ్ డేస్ లో? నెక్స్ట్ ఇయర్ చేస్తున్నారా? ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఓకే, పెద్ద ప్రాజెక్ట్? దీనికన్నా చిన్నదే. ఓకే, అంటే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి చెప్పండి. అదే అండి, ఆ కమిటీ కుర్రోళ్ళ అబ్బాయి తోటి అంతేనా? ఒకటి, ఇంకోటి చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది, వంశీతో చేస్తున్నాను. సేమ్ కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ యదువంశీ, అంతే అండి. ఇంకెవరు ఏం డిసైడ్ అవ్వలేదు. కానీ కథలు అవి వింటూ ఉంటారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ కమిటీ కుర్రోళ్ళ అబ్బాయితో చేసేది కొత్త డైరెక్టర్. ఓకే ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్.